Oh my god, my hair is too bad. Yeah, so I'm gonna start live. One second. Yeah. Hello everyone, how are you? So finally, welcome back to 20th episode with Akhil Pulpati. And today we have guest of Naveen. సో చాలా మంది అడిగారు అనమాట నవీన్ని తీసుకున్నానని. సో ఫైనల్లీ నా 20th ఎపిసోడ్కి నవీన్ని తీసుకొని వచ్చాను. అండ్ ఇంకొంచెంసేపట్లో యాడ్ చేస్తాను. సో ఐ హోప్ ఎవ్రీ వన్ ఆర్ గుడ్. హలో. నాకు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి కామెంట్స్. యా, అశ్విన్ హాయ్, చిన్ను హాయ్, నవీన్ సౌజీ హాయ్, మ్యూజిక్ బీట్స్ హాయ్, మధు హాయ్, తుష్తా హాయ్, లీలా హాయ్, బన్నీ కిషోర్ కెన్ యూ ప్లీజ్ స్టాప్ ఓకే. ప్రతి లైవ్లో ఏంటి నీ ప్రాబ్లం ఏంటి చెప్పు ఒక మాట. నీలాంటి వాళ్ళు ఉండాలి నిజంగా. హరిణి హాయ్, వేదశ్రీ హాయ్, లీలా హాయ్ లీలా, స్వాతి థ్యాంక్ యూ సో మచ్. బన్నీకి కొంచెం అన్నమాట, సో కొంచెం ఎవ్రీ లైవ్లో అడుగుతూ ఉంటాడు. సో దిలీప్ హాయ్, లవ్ యూ టూ. బావా ఏం బావా. ఓకే, ఐమ్ గోనా యాడ్ నవీన్ అనమాట. సో ఎగ్జాక్ట్గా 7 అవుతుంది కాబట్టి. నవీన్ ఆర్ యూ దేర్? సే హాయ్ ఇఫ్ యు ఆర్ దేర్. హరిణి హాయ్, బేబీ 4041 హాయ్, రాఖీ హాయ్, సపోర్ట్ మీ టిక్టాక్, డెఫినెట్లీ సపోర్ట్ పవన్ గాయస్. ఐ లైక్ వే ఆఫ్ యువర్ టాకింగ్, థ్యాంక్ యూ బ్రదర్. హాయ్ చెప్పండి ప్లీజ్. అన్విత హాయ్, యా, వికీ హెయిర్ స్టైల్ హాయ్, జయ హాయ్, నందన ఐమ్ గుడ్, హవ్ యూ? ప్లీజ్ సపోర్ట్ మీ టిక్టాక్. యా, దీక్షిత కూడా సపోర్ట్ చేయండి అందరూ టిక్టాక్ కి. యశ్వంత్ హాయ్, స్నేహ హాయ్. నవీన్ కొంచెం రిక్వెస్ట్ పెట్టా, యాక్సెప్ట్ చేయవా? హౌ మెనీ బన్నీ కిషోర్ కెన్ యూ ప్లీజ్ స్టాప్ ఓకే. ఇందు ఇంద్ర _15 హాయ్, ఉమా ప్రసాద్ హాయ్, టిక్టాక్ రషి నవీన్ హాయ్, స్వాతి హాయ్, ప్లీజ్ రిప్లై మీ. నవీ సౌజీ హాయ్, చెప్పారు కదా బాగున్నావు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. వెర్ ఇస్ నవీన్? రిక్వెస్ట్ పెట్టా, యాక్సెప్ట్ చేయట్లేదు. యాక్సెప్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను నేను కూడా. నవీన్ అనేబుల్ టు జాయిన్. ఎక్స్క్యూజ్ మీ నవీన్, నీకుంటది ఇప్పుడు. నేను ఐ నో సంథింగ్ ఇస్ గోయింగ్ ఆన్ అని, బట్ లెట్స్ సీ. హాయ్ బ్రో, యూఆర్ రాకింగ్, థ్యాంక్ యూ. నాకేదో డౌట్ కొడుతుంది, మా వాళ్ళు ఏదో చేశారు నా మీద. సో బన్నీ కిషోర్, ఐమ్ నాట్ గోనా రిప్లై యూ ఓకే. ఐమ్ నాట్ గోనా రిప్లై. మరి ఎంతసేపు ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు పాపం. ఆ ఇఫ్ అతను యాక్సెప్ట్ చేయనప్పుడు నేనేం చేయను చెప్పు. బ్రో సూపర్ హెయిర్ స్టైల్ నాదే. నేను ఇప్పుడు స్నానం చేసి వచ్చాను జస్ట్ నవ్. సో ఇంకా నేను తల కూడా దూకోలేదు, టైం అయిపోతుంది కదా అని వచ్చేసాను. ఇంత రోతగా ఉంది. కీప్ హ్యాండ్ కచ్ విత్ యూ. నాకు అర్థమైంది, సంథింగ్ ఇస్ గోయింగ్ ఆన్. యూ గోనా క్రై సీరియస్లీ? నో, ఇట్స్ మీ హనీ హాయ్. నవీన్ కెన్ యూ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయి, రిక్వెస్ట్ పంపించాను. నవీన్, నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే వాట్సాప్ లో మెసేజ్ చేయి, సో దట్ ఐ గెట్ టు నో. నాకు అలా అర్థం కావట్లేదు. హే బ్రో, యూఆర్ రాకింగ్, థ్యాంక్ యూ. యాటిట్యూడ్ కా రాజా, థ్యాంక్ యూ. లేదు బాగున్నారు, థ్యాంక్ యూ. నిజంగా చాలా రోతగా ఉంది చూడండి మీకు నాకు.
మామూలుగా ఉండదు ఈరోజు నీకు. లైక్ వాట్ సంథింగ్ ఇస్ గోయింగ్. నవీర్, ఆర్ యు దేర్ ఆర్ నాట్? రిక్వెస్ట్ పంపిస్తున్నావు, యాక్సెప్ట్ చేస్తే లిఫ్ట్ చేయవేంటి? నవీన్ గారు ఉన్నారా? నవీన్ గారు, వాట్స్ హ్యాపెనింగ్? దిస్ ఇస్ థర్డ్ టైం నవీన్. I know every time you'll do like this. Grandson, hi. Bro, where is our hero? Is coming. Naveen, please accept. Yes. Naveen, please. హాయ్, సారీ కొద్దిగా లేట్ అయింది. అంటే లైక్ ఏంటంటే నా అకౌంట్ సరిగా వర్క్ అవ్వలేదు. సో నేను లాగౌట్ చేసి మళ్ళీ రీలాగిన్ చేసి మళ్ళీ వచ్చే కొద్దిగా లేట్ అయింది. సారీ ఎవ్రీవన్. It's okay. So, finally, నాకే ఫస్ట్ వినపడుతుంది. ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అఖిల్ గారు. లైక్ 20th ఎపిసోడ్ 20 ఎపిసోడ్స్ని సక్సెస్ఫుల్గా రన్ చేసినందుకు హార్ట్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ నవీన్. నాది నాకే వినపడుతుంది. నీ వాయిస్ వినపడట్లేదు. హలో, ఇప్పుడు వినిపించట్లేదా? yeah, it's good. So, first of all, welcome Naveen to the 20th episode of Live with Akhil Pulpati, and thank you so much మేము అడగగానే యాక్సెప్ట్ చేసినందుకు. అండ్ వన్ మోర్ థింగ్, కంగ్రాచులేషన్స్, నీకు నిన్నటితోని ఇన్స్టాగ్రామ్ 1 year కంప్లీట్ అయినందుకు. లైక్ నీకు మీ ఫ్యాన్స్ అందరికి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. లైక్ ఎవరెవరైతే సపోర్ట్ చేసినారో ఇప్పటి వరకు, లైక్ థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ 1 year లో 19K ఫాలోవర్స్ ని రీచ్ అవ్వడం, ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. సో థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో గైస్, లైవ్ స్టార్ట్ చేసే ముందు ఒక స్మాల్ ఇంటిమేషన్ అనమాట. సో ఇవాళ 20th ఎపిసోడ్ కాబట్టి సంథింగ్ నా మీద కూడా ఏదో వీళ్ళు ప్లాన్ వేశారు. సో దిస్ లైవ్ విల్ బి 1 hour 30 minutes అనమాట. సో 1 hour 30 minutes లో మేము ఇవాళ ఆడియన్స్ క్వశ్చన్ కూడా చదవబోతున్నాం, కాకపోతే ఇప్పుడు నాట్ నౌ. ఓకే, ఏం లేదు, మీలాగా అయితే ఓవర్ నాలెడ్జ్ మాకు లేదు కాబట్టి లైక్ వి డిడ్ంట్ అటెంప్ట్ ఎనీథింగ్. బట్ కెన్ యూ ప్లీజ్ లెట్ మీ నన్ను చెప్పండి. యా, సో లైక్ ఈ గైస్ 1 hour 30 minutes ఉంటుంది అనమాట. లైవ్ ఎండింగ్ కానీ మిడిల్ లో కానీ మీ క్వశ్చన్స్ మేము ఆన్సర్స్ చెప్తాము. సో అప్పటిదాకా లైక్ మీరు చూడండి. నా ఫేస్ కనపడట్లేదంట. ఇప్పుడు కనపడుతుందా అందరికి? అఖిల, నా ఇట్స్ ఓకే. ఇప్పుడు కనిపిస్తుందంట. నో, ఓకే, ఇప్పుడు కనపడుతుందా గాయస్ నా ఫేస్? అఖిల, ఎస్ సే, మెసేజ్ చేయి నాకు. హలో, కనిపిస్తుంది, మన ఇద్దరికి కనిపిస్తుంది. అవును, కనబడి మీ ఫేస్ కనిపించట్లేదంట. ఇప్పుడు ఓకే అండి, ఇప్పుడు ఓకే. ఓకే, సో వి గోనా స్టార్ట్ లైవ్ అనమాట. సో ఈ లైవ్ కొంచెం లెంతీగా ఉంటుంది. సో ఇదంతా నేను అప్లోడ్ చేస్తాను మీ IGTV లో కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వి గోనా స్టార్ట్ లైవ్ అనమాట. సో మీరు ఎంత ముందు లైవ్ కి వచ్చారు కాబట్టి అలా రౌండ్స్ ఏమి ఉండవు. సో దెర్ విల్ బి 2 rounds. ఎక్స్క్యూజ్ మీ. ఓకే. సో ద ఫస్ట్ రౌండ్ ఈజ్ ఆడియన్స్ రౌండ్ నార్మల్ గానే. ద సెకండ్ రౌండ్ ఈజ్ లైక్ సమ్ సర్ప్రైజింగ్ రౌండ్ అనమాట. సో ఇది నీకు తప్ప అక్కడ ఉన్న ఆడియన్స్ లో కొంతమందికి తెలిసి సర్ప్రైజ్ ఏంటని. ఏమైంది? ఆ సౌండ్ ఏంటి? సౌండ్ ఏంటంటే మెయిన్ రోడ్ పక్కనే ఉంది. సో వెహికల్స్ వెళ్తే, లైక్ చెప్పినా కదా, క్లైమాటిక్ కండిషన్స్ వల్ల పవర్ లేదు. సో బయట ఉండాల్సి వచ్చింది. ఓకే, సో వీ గోనా స్టార్ట్ లైవ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏంటంటే మేము టాప్ 11 questions పిక్ చేసాం యాజ్ యూజువల్ గానే. ఓకే, సో ది ఫస్ట్ క్వశ్చన్, ఇన్స్టాలో మెసేజ్ కి ఓన్లీ 1 reply ఇస్తాడు, ఇంకొకసారి చేస్తేనే కదా ఫ్యాన్స్ ఫీలింగ్ అంటే ఏంటో తెలుస్తుంది. యా, నేను జనరల్లీ ఆల్మోస్ట్ నేను ఇది లైక్ బిఫోర్ లైవ్ లో కూడా చెప్పిన. సో నార్మల్లీ లైక్ మెసేజ్ అందరికి రిప్లై ఇవ్వడం కష్టం కాబట్టి, సో అట్లీస్ట్ అంటే ఫస్ట్ మెసేజ్ హాయ్ అనే కాదు, లైక్ జనరల్లీ ఫస్ట్ మెసేజ్ అందరూ హాయ్ అనే పెడతారు. సో హాయ్ అనే రిప్లై ఇస్తా. అలా కాకుండా లైక్ ఏదైనా అడగాలంటే పర్టికులర్ మెసేజ్ దానికే రిప్లై ఇస్తా. సో అందరికి లైక్ మళ్ళీ బ్యాక్ వచ్చి వాళ్ళ చాట్ ఎక్కడ ఉంటుందో తెలియదు, వాళ్ళు ఏం చెప్తారో తెలియదు. సో అందుకనేసి ఆల్మోస్ట్ అందరికి ఫస్ట్ రిప్లై ఇవ్వడానికి ప్రిఫర్ చేస్తాను, వాళ్ళు ఫీల్ అవుతుంది కాబట్టి. సో దట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఓన్లీ ఫస్ట్ రిప్లై ఎందుకు ఇస్తున్నాడని.
Yeah. So moving to the next question. Okay. The best thing he did in his life except choosing Kishore as a best friend. I think choosing Akhil as my brother. Excuse me. Okay. ఇందాకే Okay, చెప్తున్నా, carry on. లైక్ Carry on, carry ఎక్సెప్ట్ on. కిషోర్ అంటే వాడు వదిలేసి ఇంకా క్లోజ్ గా ఉండేది మీతోనే కాబట్టి లైక్ ఏదైనా నెక్స్ట్ అనదర్ వన్ ఏదైనా ఉందంటే చూసింగ్ యూ యాస్ మై బ్రదర్ అంతే. టిష్యూ లేదు. ఒకవేళ మీలో ఏమైనా చేంజెస్ చేసుకోమని చెప్తే మీరు ఏం చేంజ్ చేసుకుంటారు? ఏం చేంజ్ చేసుకుంటానా అంటే అంటే ఇప్పుడు ఏం చేంజ్ చేస్తుంది అంటే పర్టికులర్ గా దేని గురించి? Suppose I have to change something in myself. సెల్ఫ్ అంటూ నేను ఎప్పుడు నేను ఎలా ఉన్నాను కాబట్టి అందరూ నాకు సపోర్ట్ చేస్తా ఉన్నారు. సో ఐ విల్ కంటిన్యూ లైక్ ఇప్పుడు ఎలా ఉన్నానో అలానే కంటిన్యూ అవుతా. లైక్ చేంజ్ చేయాలంటే ఓకే లైక్ నేను ఓవర్ సెన్సిటివ్ కాబట్టి ఐ ప్రతిసారి అనుకుంటా లైక్ ఎవ్రీ మూమెంట్ బేస్ చేస్తే ఇంకా కొద్దిగా స్ట్రాంగ్ అవ్వాలి అలా. ఓకే. సో స్ట్రాంగ్ అవ్వడం చేంజ్ చేసుకుంటాం. సో యా, మీ నెక్స్ట్ క్వశ్చన్ ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అన్నమాట. సో లైక్ ఇది నన్ను ఒక 4-5 మెంబర్స్ అడిగారు. సో ప్రియా సుజీ ఎవరు? నవీన్ గారి మర్దల. ప్రతి వీడియోకి తను మా బావ అని వీడియో పెట్టేస్తుంది. ఎవరు తను? తను ఎవరో నాకు తెలీదు. లిటరలీ నాకు మరదలు ఉన్నారు కానీ చిన్న చిన్న పిల్లకాయలు ఉన్నారు. అంత పెద్దవాళ్ళు అయితే ఎవరు లేరు. మోర్ ఓవర్ నా రిలేషన్స్ నా వైపు నుంచి ఎవరు కానీ టిక్ టాకర్స్ ఎవరు లేరు. అదే చెప్తా, అలా మరదలు అయితే ఎవరు లేరు. ఓకే. ఇది ఇంకొక క్వశ్చన్ అన్నమాట. సో ఇది ఒక క్వశ్చన్ మార్క్, యూ హావ్ టు ఆన్సర్. ఓకే. ఈజ్ నవీన్ షోయింగ్ యాటిట్యూడ్? నెవర్. నాకు యాటిట్యూడ్ చూపించే వాళ్ళన్నా చూపించడం అన్నా ఇష్టం ఉండదు. ఓకే. సో యువర్ ఆన్సర్ ఈజ్ నెవర్. ఓకే. నవీన్ క్వారంటైన్ లో స్పెషల్ గా ఏం నేర్చుకున్నాడు? ఏం నేర్చుకున్నాను? ఏం నేర్చుకోలే. లైక్ అంటే క్వారంటైన్ లేకముందు కూడా లైక్ హౌస్ అరెస్ట్ లాగే నేను ఇంటి నుంచి ఎక్కడ బయట వెళ్ళాను కాబట్టి పర్టికులర్ గా అయితే ఏం నేర్చుకోలే. లైక్ ఏంటంటే ఎలా ఉండాలి అనే సిచ్యువేషన్స్ ఫర్దర్ గా ఇంకా ఎలా ఇంప్లిమెంట్ అయ్యి ఎంత హజార్డస్ అవుతుందో తెలియదు కాబట్టి లైక్ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే మనం కూడా సెక్యూర్ గా ఉంటాము అనేది నేర్చుకున్నాం. ఓకే. సో మీ నెక్స్ట్ క్వశ్చన్, నవీన్ గారు వీడియోస్ కి డివైడ్ చేస్తున్నాం కదా మేము, అవి నవీన్ గారు చూస్తారా? చూస్తే ఫీలింగ్ ఏంటి? చూసా నేను ఆల్మోస్ట్ నా లైక్ ఫ్యాన్ పేజెస్ అనుకుని ఉంటాయి కదా, సో అవి నేను చూడకపోయినా నాకు షేర్ చేస్తాను మా ఫ్రెండ్స్, చూడరా బాగున్నాయని. ఐ విల్ ఫీల్ హ్యాపీ, చాలా హ్యాపీ ఫీల్ అవుతా. లైక్ వాళ్ళ ఎడిటింగ్స్ కానీ వాళ్ళ వే ఆఫ్ ప్రెజెంటింగ్ వీడియోస్ కానీ నాకు చాలా నచ్చుతాయి. నేను అలాంటి వీడియోస్ నేను అప్లోడ్ చేయలేను, ఎందుకంటే నా గురించి నేను అప్లోడ్ చేసుకోలేను కాబట్టి నా గురించి ఏంటి అని వాళ్ళు అప్లోడ్ చేస్తారు కదా, నచ్చుతాయి, నాకు చాలా నచ్చుతాయి. రెస్పాండ్ అవ్వకపోయినా బాగా నచ్చుతాయి. ఓకే. ఫేక్ న్యూస్ పైన మీ ఒపీనియన్? ఫేక్ న్యూస్ అంటే లైక్ ఫేక్ గా ఏది పెట్టినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇప్పుడు నేనేంటి అనేది చాలా వరకు అందరికీ తెలుసు. సో నేను ఫేక్ అలా అంతా పెద్ద పట్టించుకోను. ఓకే. సో మిమ్మల్ని ఒకవేళ మీ ఇంటి దగ్గర కలవాలంటే మీరు అడ్రస్ చెప్తారా? అడ్రసా అంటే వాళ్ళకి ఇబ్బంది ఎందుకు అంటే చాలా మోస్ట్లీ నన్ను అడిగిన వాళ్ళంతా లైక్ చాలా ఫార్ అవే ప్లేసెస్ నుంచినే అడిగినారు. సో ఎందుకు ఊరికే లైక్ వాళ్ళు ఫీల్ అవ్వచ్చు, లైక్ ఫేమ్ ఉంది అని ఫీల్ అవ్వచ్చు. నేను ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదు కాబట్టి సో నేను వచ్చినప్పుడు నేనే ఇంటిమేట్ చేస్తా, ఆ ప్లేస్కి వచ్చినప్పుడు నేనే చెప్తా, అప్పుడు మీట్ అవుదాం. లైక్ అక్కడ నుంచి స్ట్రగుల్ తీసుకొని రావాల్సిన పని అయితే ఏం అవసరం లేదు. నేను వచ్చినప్పుడు డెఫినెట్ గా నేనే చెప్తా. ఓకే. ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ ది రౌండ్. సో మీకు కిషోర్ కి మధ్య ఎవరికి తెలియని ఒక సీక్రెట్? ఓకే. ఏంటంటే ప్రతి ఒక్కడు వాడిని చాలా స్ట్రాంగ్ అనుకుంటారు కదా, సో వాడేంటంటే లైక్ నేను మాట్లాడకపోతే వాడు ఏడుస్తాడు. బ్రేకింగ్ న్యూస్,
బ్రేకింగ్ న్యూస్, ఒకరికొకళ్ళు ఏడుస్తూ ఉంటారంట. కిషోర్, యా. చిన్న సో గొడవ అయినా దట్స్ కూడా ఆల్. ఏడుస్తాం. అది మా బాండింగ్ అలా ఉందన్నా. ఐ అండర్స్టాండ్. యా, ఇప్పుడు కొన్ని దట్స్ ఆల్. నిజాలు బయట పెడితే బాగోవు. దిస్ ఇస్ లైఫ్. ఓకే, అలానే అంటే ఓకే, దట్స్ అందుకే ఆల్. యా, ద కంప్లీషన్ ఆఫ్ యువర్ ఫస్ట్ రౌండ్ అయిపోయింది అనమాట. సో ఓకే ఇప్పుడు నాకు కొంచెం నర్వస్ గా ఉంది. యా. యా గాయస్, మీరు అది చూసారు కదా, ఆడియన్స్ క్వశ్చన్స్ అయిపోయాయి నవీన్ కి. ఇప్పుడు నన్ను అడుగుతాడు అనమాట నవీన్. సో అవును, నేను కాబట్టి కొద్దిగా ఫేమ్ ఉండి. అవును, మీరు లైక్ క్వశ్చన్ పోల్ పెట్టినారు కదా, లిటరల్లీ ఎన్ని క్వశ్చన్స్ వచ్చి ఉంటాయి నా గురించి అడిగినారు? వై? చెప్పండి, పర్లా చెప్పండి. తర్వాత మీ గురించి కూడా నేను చెప్పాలి కదా. అంటే ఒక ప్రెసెంట్ యావరేజ్ కౌంట్. ఫస్ట్ లైవ్ లో ఐ గాట్ మోర్ దాన్ 600-700, బట్ దిస్ లైవ్ ఫస్ట్ లైవ్ లోనే 600 వచ్చినాయి కదా. సో ఫాలోవర్స్ ఎక్కువ ఉండి అలా వచ్చిండొచ్చు. బట్ మీరు ఆ, మీ క్వశ్చన్ పోల్ నేను పెట్టిన తర్వాత లిటరల్లీ 450 క్వశ్చన్స్ టు 500 క్వశ్చన్స్ వచ్చినాయి. అంతా లైక్ మా ఫ్రెండ్స్ అంతా అంతే ఉంటారులే. ఒక నిమిషం అన్నా, నేను చెప్పింది కంప్లీట్ అవ్వాలా? 400 టు 500 క్వశ్చన్స్ వచ్చినాయి. సో అందులో నేను స్టార్ట్ చేయనా నా రౌండ్ ని? యా, ఇట్స్ యువర్ టైం. అదే చెప్తున్నా కదా, నాకు ఐ వాజ్ గెటింగ్ నర్వస్ అని. ఓకే, సో లైక్ 70% అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అఖిల్ అన్నకి నవీన్ అంటే ఎందుకు అంత ఇష్టం? ఎక్స్క్యూజ్ మీ. ఓకే, ఐఎమ్ గోనా ఆన్సర్. ఓకే, లైక్ బాండింగ్ అనేది ఇప్పుడు వరకు లైక్ టిక్ టాకర్స్ అందరితో చేసినారు కదా. సో నవీన్ తోనే ఎందుకు బాండింగ్ ఎక్కువ అని అడిగినారు. మీరే కదా లైక్ క్రేజీ స్క్రీన్ షాట్స్ అన్ని తీసి స్టోరీలో పెడతారు కదా. సో దాన్ని నువ్వు బేస్ చేసుకుని పెట్టలేదా? అడిగినారు అన్నమాట. నువ్వు దాన్ని పెట్టలేదా? బేస్ చేసుకుని ఓకే, ఫైన్. ఐఎమ్ గోనా ఆన్సర్. ఓకే, ఐఎమ్ గోనా ఆన్సర్. సో వై? బికాస్ లైక్ పాస్ట్ ఆఫ్ నవీన్ అండ్ పాస్ట్ ఆఫ్ అఖిల్ కొంచెం సిమిలర్ గా ఉండే. సో దానివల్ల దే మెట్ అండ్ దే బికేమ్ గుడ్ బాండ్ అనమాట. సో దట్ ద ఆన్సర్. సో పాస్ట్ ఏంటని అర్థం మాకండి. డన్. లేదు, ఎందుకు బాండింగ్ అని అడిగినారు అంతే. ఎందుకు అంత బాండింగ్? Because of some past issues and everything, we became a good friends and good bond and everything. ఓకే, సో సెకండ్ క్వశ్చన్. లైక్ చిన్నప్పటి నుంచి ఎంతో మంది క్రషెస్ ఉన్నారు. ఫస్ట్ క్రష్ ఎవరు? ఎన్ని క్రషెస్ ఉన్నాయి మీకు? ఈ లైఫ్ మా పేరెంట్స్ కూడా చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు, మా అక్క చూస్తుంది. క్రష్ అన్న క్రష్ ఓకే, క్రషెస్ లైక్ యా, ఐ హావ్ క్రషెస్. అంటే చిన్నప్పటి నుంచి చాలా మంది ఉండే, బట్ నాకు ఎవరు గుర్తులేదన్నమాట. ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఒకరు గుర్తుండే. ప్రెసెంట్ అడిగితే అంటే లైక్ నార్మల్ గా ఎవరైనా ఇప్పుడు సపోజ్ చూస్తే బాగుంటే ఓకే, క్రష్, షీఈస్ గుడ్, చూడడానికి బాగుంది. ఫస్ట్ క్రష్ ఎవరు? ఫస్ట్ క్రష్ ఎలా గుర్తుంటది? ఎప్పుడు ప్రెసెంట్ అడిగితే ఎవరికైనా గుర్తుంటది కానీ. సరే ఓకే, ప్రెసెంట్ క్రష్ ఎవరు చెప్పండి. తనీషా అని మా ప్రెసెంట్ క్రష్ అయితే కాలేజ్ లో. చెప్తా అన్నారు, ఎందుకు అంత ఆలోచిస్తారు? ఫాస్ట్ గా చెప్పాలి, అలా ఆలోచిస్తే మాకు డౌట్ వస్తుంది. తనీషా అని మా కాలేజ్ లో ఉండే అనమాట, నా సీనియర్. సో నాకు ఏంటంటే నేను కాలేజ్ లో ఉన్నప్పుడు రకుల్ ప్రీత్ అంటే ఇష్టం అనమాట చాలా. సో తను కూడా అలానే ఉండేదన్నమాట, సేమ్ యాజ్ గా. సో అలా క్రష్ అయ్యి, సో నేను అలా 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 ఇప్పటికీ ఫాలో అవుతున్నాను ఇన్స్టాగ్రామ్ లో. ఓకే, లైక్ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ అఖిల్ లవ్స్ ది మోస్ట్? దేన్ని ఎక్కువ లవ్ చేస్తారు మీరు? దేన్ని ఎక్కువ అంటే ఫస్ట్ ఐ సే మై మామ్, మై సిస్ అండ్ మై డాడ్. తర్వాత ఎవరైనా. అంటే బయటికి చూపిను లైక్ ఏంటంటే వాళ్ళని ఎంత ఇష్టపడుతున్నా ఏంటి అని, బట్ నాకు తెలుస్తుంది కదా ఏంటి నేనేంటి అని. ఓకే, 3 things that you would wish for if you had a magic wand. 3 things అంటే ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లైక్ మా మామ్ కి ఒక మంచి పెద్ద ఇల్లు ఇస్తానే ఒకటి. ఇంకోటి ఏంటంటే లైక్ నాతో ఉన్న వాళ్ళందరూ చిల్లు ఉండాలి ఇప్పుడు. ఓకే, థర్డ్ థింగ్ వచ్చేసి అందరూ బాగుండాలి. ఇంకా అంతకుమించి నాకేం లేవు. ఓకే,
క్వారంటైన్ లో ఇలాంటి లైఫ్ చేయాలనే థాట్ ఎందుకు వచ్చింది? అండ్ ఇది ఒకటి చెప్తే నవ్వుకోవద్దు ఎవరు. సో బేసికలీ ఏంటంటే నాకు అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తుండే అనమాట. అన్ని ఇక్కడ కాకుండా ఇది అన్ని దూల పనులు చేస్తాను ఇంట్లో నేను. ఓకే, సో అలా ఒక రోజు కూర్చొని ఆలోచిస్తూ మనం ఎందుకు లైఫ్ చేయకూడదు, లైఫ్ చేస్తే ఎవరు చూడరు, ఐ నో ఎవరు చూడరు అని. సో ఐ థాట్ లైక్ ఓకే స్టార్ట్ చేస్తే క్వారంటైన్ సరే నా అలాగే ఎంతో మందికి బోర్ కొడుతూ ఉంటుంది కదా, సో అందరికి కొంచెం ఫ్రీ అంటే మీన్ కొంచెం హ్యాపీనెస్ ఇద్దాం, అందరి గురించి తెలుసుకునేలా చేద్దాం అన్నట్టుగా. సో ఐ స్టార్టెడ్. ఇప్పుడు 20th ఎపిసోడ్ వచ్చింది. ఓకే, నోట్ దిస్ పాయింట్. బ్రేకింగ్ న్యూస్ అన్నమాట. నేను కూడా బ్రేకింగ్ న్యూస్ ఇస్తా. ఒక్క నిమిషం. మీరే చెప్పినారు దూల పనులు ఎక్కువ చేస్తారని. లిటరలీ చాలా వరకు అఖిల్ అన్న ఎందుకు అంత సైలెంట్ గా ఉంటారు, అఖిల్ అన్న ఎందుకు అంత మంచిగా ఉంటారు, ఇదే అడిగినారు. సో మీరు ఇప్పుడు అఖిల్ అన్నే బయటపడినారు నేను చాలా దూల పనులు చేస్తాను. నెక్స్ట్ టైం నుంచి ఎవరు నమ్ము, నెక్స్ట్ టైం నుంచి అఖిల్ అన్న మంచోడు అంటే ఎవరు నమ్మద్దు. పైకి మంచోడికి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. కదా ఇంట్లో ఉంటే, ఎందుకంటే అందరూ హ్యాపీగా ఉండడానికి వి హావ్ టు డూ దట్ కదా. చాలా వరకు ఏమనుకున్నారంటే అఖిల్ అన్న చాలా అమాయకుళ్ళే అలా అనుకున్నారు. కనిపించేంత అమాయకుడు అయితే కాదని నేను ఇక్కడ బ్రేకింగ్ న్యూస్ వేస్తా ఉన్నా. ఓకే ఓకే, లైక్ అఖిల్ అన్న లైఫ్ లో జరిగిన ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్, ఒక సాడ్ మూమెంట్, ఒక ఫన్నీ మూమెంట్. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి సాడ్ మూమెంట్, సే ఫ్రమ్ సాడ్ టు హ్యాపీ అండ్ ఫన్నీ. సో సాడ్ మూమెంట్ ఏంటంటే లైక్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్, లైక్ నేను వాడు గొడవపడి వి లైక్ డివైడెడ్ ఈచ్ అదర్ అనమాట. దట్ ఈస్ సాడ్ మూమెంట్. హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే లైక్ మా అక్క పెళ్ళి అనమాట. లాస్ట్ ఇయర్ October 10th కి జరిగింది. సో ఫుల్ చిల్ అయి ఉండే. సో అది హ్యాపీయెస్ట్. అది మీ లైఫ్ లో బెస్ట్ మూమెంట్ కూడా కదా? లైక్ యు మెన్షన్డ్ దట్ బెస్ట్ మూమెంట్. అది ప్రెసెంట్ అయితే ఇప్పుడు దాకైతే నేను అంతగానో ఎంజాయ్ కానీ అంతగానో చిల్ అవటం ఆ ఎమోషన్స్ కానీ అన్ని. సో ఇప్పుడు దాకా జరగలే కాబట్టి అది బెస్ట్ మూమెంట్. ఫన్నీ మూమెంట్ అంటే డెఫినెట్లీ నాతో లైవ్ చాట్ అని మాత్రం చెప్పొద్దు ప్లీజ్ అమ్మా, అది మాత్రం చెప్పండి. ఓకే, సో ఫన్నీ మూమెంట్ ఏంటంటే మేము ఇక్కడ ఒకటి చెప్తాను. ఫన్నీ మూమెంట్, మేము పెట్రోల్ బంక్ వెళ్ళాం అనమాట. సో ఇక్కడ ఒక రీసెంట్ గా. సో అక్కడ ఏమైందంటే పెట్రోల్ కొట్టించుకొని మనీ పే చేయకుండా వెళ్ళిపోయాం. అవునా? మరి ఇలాంటి పనులు ఓకే. సో మళ్ళీ వచ్చి పే చేసాం. మళ్ళీ వచ్చి పే చేసాంలే. వీఆర్ నాట్ లైక్ ఓ కాదు, పే చేసాం మళ్ళీ వచ్చి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అఖిల్ అన్నకి బిర్యానీ నేమ్ ఎలా వచ్చింది? సుప్రీత లైవ్ చూస్తున్నావు కదా, బికాస్ ఆఫ్ లైక్ నేనేంటంటే నాకు టిక్ టాక్స్ లో లైక్ లైవ్ చేశాను కదా, దాంట్లో సుప్రీత అని ఒక అమ్మాయి ఉండే. సో అమ్మాయి ఏంటంటే నాకు ఒక గేమ్ పంపించింది. సో నేను ఇది చేస్తే నేను వీడియో చేసుకుంటా అంటే నేను కూడా చేశాను. చేస్తే అది నేను లాస్ట్ కి బుక్ అయిపోయాను. అది గేమ్ కాదు. సో 14 days వరకు అలా బిర్యానీ అని ఉంటది అనమాట. సో ఇట్స్ నాట్ మై నేమ్. సో అఖిల్ అన్న మ్యారేజ్ ఎప్పుడు? ఇందులో 2 questions ఉన్నాయి. అఖిల్ అన్న మ్యారేజ్ ఎప్పుడు ఒక క్వశ్చన్. సెకండ్ ఏంటంటే లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అది కూడా అడిగినారు. ఫస్ట్ థింగ్, నా మ్యారేజ్ ఏంటంటే నా మొన్ననే గ్రాడ్యుయేషన్ అయిపోయింది. సో ఇట్ విల్ టేక్ అరౌండ్ 5 to 6 years లో పెళ్లి చేసుకుంటా. అది కూడా లెట్స్ సీ, నాట్ షూర్ అనమాట. అండ్ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అన్నది తెలియదు. అది ఇంకేం ప్రెసెంట్ అయితే ఎవరు లేరు కాబట్టి తెలియదు. లవ్ మ్యారేజ్ పైన ఒపీనియన్ ఏదైనా ఉందా? లైక్ పాజిటివ్ ఒపీనియన్ ఉందా? పాజిటివ్ ఉంది, బట్ నాకైతే ఇప్పుడు దాకా లవర్స్ లేరు. ఓకే, మళ్ళీ ఉంది అని చెప్పాను అనుకో, బ్రేకింగ్ న్యూస్ చేసుకుంటాను గర్ల్ ఫ్రెండ్ ఉంది అని. ఏమైంది? మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. అఖిల్ అన్న మీ వాయిస్ బ్రేక్ అవుతుందంట. నాది బానే ఉంది. అవునా? సో ఇప్పుడు వస్తుందా? నాది వస్తుందా బానే? సో లాస్ట్ ఫైనల్ క్వశ్చన్. మీరు ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి, అది మీకు కావాలంటే ఇంకా అడుగుతా. చాలు, అడుగు లాస్ట్ క్వశ్చన్. సో పేరెంట్స్ కు మీరు ఇచ్చిన లైక్ బెస్ట్ గిఫ్ట్ ఏంటి? ఇప్పుడు వరకు అయితే ఏమి ఇవ్వలే. ఓకే, అయితే ఈ క్వశ్చన్ నేను తీసేస్తా. ఎందుకంటే అప్పుడే చెప్పేసినారు కదా మంచి హౌస్ అలా అని. సో ఈ క్వశ్చన్ కౌంట్ రాదు. సో ఈ క్వశ్చన్ అది కొద్దిగా బాగుంది. మిస్టేక్ యూ హ్యావ్ డన్
అండ్ యువర్ పేరెంట్స్ డోంట్ నో దాట్. మీరు చేసిన తప్పు మీ పేరెంట్స్ ఇప్పటి వరకు తెలియంది ఏంటి? ఇప్పుడు తెలుస్తుందిగా, ఇది క్వశ్చనా? క్వశ్చనే ఇది. మీ ఫ్యాన్స్ అడిగినారు, మీ ఫాలోవర్స్ అడిగినారు. ఓకే, నేను ఇప్పుడు దాకా చేసిన తప్పు అంటే నేను అసలు ఇంట్లో ఎక్కువ ఉండను కదా. నేను కాలేజ్ అని పంజాబ్ వెళ్ళిపోయాను, ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. ఇంట్లో ఓకే, బయట చేసిన తప్పు చెప్పండి. మీరు చేసిన తప్పు అన్న, ఇంట్లో చేసిన తప్పు అలా ఏం కాదు. అంటే నేను మాకు చాలా దూలపాలు చేస్తాం, కానీ మా ఇంట్లో ఏం చెప్పు అనమాట, అన్ని కవర్ చేసుకుంటాం. ఒక్కటి చెప్పాలి, చాలా చేసినారు కదా, ఒక్కటి చెప్పండి చాలు. చాలా వద్దు, ఒకటి. ఏంటంటే లైక్ నాకు ఏదైనా తినాలనిపించింది అనుకో, ఏంటంటే నేను చాలా ఫుడ్డీ అనమాట. సో అలా అంటే నేను ఫ్రిడ్జ్ లో పెట్టిన చాక్లెట్స్ అన్ని తొప్పేస్తాను, కానీ మార్నింగ్ లేవగానే ఎవరికి నాకు తెలియదు అని చెప్పేస్తాను. ఓకే, లైక్ ఈ రౌండ్ కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్ గా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐఎమ్ రిలీఫ్ అనమాట. రైట్ నా నాకు వచ్చేసిన యాంకరింగ్ పొజిషన్ అండ్ వీఆర్ గోయింగ్ టు ద సెకండ్ రౌండ్ అనమాట. సో సెకండ్ రౌండ్ ఏంటంటే విల్ షో యూ సమ్ ఇండియన్ హిస్టారికల్ ప్లేసెస్ చూపిస్తాం. నువ్వు ఆ ప్లేస్ నేమ్ చెప్పాలి. నాట్ ఇన్ ద సేమ్ హిస్టారికల్ నేమ్ కానీ ఆ ప్లేస్ నేమ్ కానీ చెప్పాలి. చెప్పకపోతే ఏంటంటే అక్కడే పనిష్మెంట్స్ ఉంటాయి. మేమేం చెప్పం మా నోడుతోని, ఆ స్లైడ్ లోనే పనిష్మెంట్ కనపడింది మీకు. ఓకే, యూ హావ్ టు డూ దాట్. ఓకే, 20th ఎపిసోడ్ అంటే చాలా ఎక్సైట్మెంట్ తో వచ్చినా అమ్మా, మరి ఇంత డిఫికల్ట్. ఓకే ఓకే అంతగా మీకు ఆన్సర్ తెలిస్తే చెప్పకండి, చెప్తే కనుక నవీన్ కి పనిష్మెంట్స్ రావు. పనిష్మెంట్స్ రాకపోతే మీరు ఎంజాయ్ చేయలేరు లైవ్ ని. సో డోంట్ సే. Okay, you are the first picture on the screen. ఓకే, మైసూర్ ప్యాలెస్. కరెక్టా? కరెక్ట్. ఓకే, ద ఆన్సర్ ఇస్ రైట్. ద పనిష్మెంట్ ఇస్ నథింగ్. ఎందుకంటే నీకు ఆన్సర్ తెలిసింది కాబట్టి, మీ దగ్గర ఉంది కాబట్టి. అవునా? ఓకే, ఓకే, we are moving to the next question. ఈ ప్లేస్ తెలుసు నాకు. నా నోట్బుక్ పైన కూడా ఉంది ఈ ప్లేస్. సోషల్ లో కూడా ఉంటది. అవును పనిష్మెంట్ బాగుంది అన్న. అవునా? ఓకే, సరే. 5. Thank you so much. And Manisha, you told the right answer. The answer is Konark Temple. అవునా? సన్ టెంపుల్ కొనార్కా ఏదో. సరే, ఓకే, రైట్ ఆన్సర్. ఇట్లా చూపించింటే చెప్పింటా కదన్నా. The punishment is you have to say dialogues anamata. So we'll say 5 heroes. You have to say their dialogues. అబ్బో, 5 హీరోస్ డైలాగ్స్ చెప్పాలా? ఓకే. First, NTR. ఎన్టీఆర్ తారకన్న డైలాగ్ ఏంటుంది? సో నువ్వు ఆలోచించుకో, ఇంతలో నేను ఆడియన్స్ తో మాట్లాడతా. సో అఖిల నీకు రిప్లై ఇవ్వట్లే కదా. హాయ్ అఖిల, యూ హ్యావ్ టు సే yes డైలాగ్ చెప్తారు. ఓకే, రెడీయా? అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. అదే గుర్తు. అమ్మ తోడు, యూ హ్యావ్ టు సే లైక్ సీరియస్. ఏంటి ఆ ఫియర్స్ అనేది నా ఫేస్ లో ఉండాలా? ఓకే, అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. ప్రభాసా? ఒకప్పుడు నా ఫేవరెట్ హీరో ప్రభాస్. ఓకే, చెప్తా. వీలైతే ప్రేమిస్తాం డ్యూడ్, పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. ఓకే, ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ హీరోని మీ పక్కకి తీసేసాం బికాస్ మీ తమ్ముడు హెల్ప్ చేశారు కాబట్టి. అండ్ ఒకవేళ మీ తమ్ముడు కూడా లైవ్ లోకి రమ్మని ఒకవేళ ఆన్సర్ చెప్పేలాగైతే. ఓకే, సరే, వద్దులే, చిల్. నేనే చెప్తా.
సార్ నెక్స్ట్ క్వశ్చన్ అడుగు. నెక్స్ట్ క్వశ్చన్ నుంచి నేనే చెప్తా. నాని. ఇప్పుడు ఎట్టో చెప్పేసి కదా. నానియా? పవర్ఫుల్ డైలాగ్ నాని. ఏదో ఒక డైలాగ్ చెప్పు సార్, కనీసం నార్మల్ డైలాగ్స్ అని చెప్పు. లక్షలన్నీ మీకే ఇస్తే మేమేం చేయాలరా? అది డైలాగా? ఓకే. ఆ, పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. నాకు కొంచెం పిక్ ఉంది కానీ దానికి ఒక లెక్క ఉంది. మాకు తెలుసులేంటి. అండ్ అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ అల్లు అర్జున్. అల్లు అర్జునా? అల్లు అర్జున్ పవర్ఫుల్ డైలాగ్స్. అల్లు అర్జున్ పవర్ఫుల్, అమ్మో చాలా ఉన్నాయి. ఒకటి చెప్పు. అంటే పవర్ఫుల్ డైలాగ్స్ కదా. పర్లేదు, నార్మల్ డైలాగ్ చెప్పు, నీకోసం వీఆర్ గివింగ్ Okay. సమ్. ఇలా ఇలా ముద్దు పెట్టేసి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు. ఓకే, యా. సో నెక్స్ట్ క్వశ్చన్ అన్నమాట. సో ఈ క్వశ్చన్ కనుక నువ్వు ఆన్సర్ చేయకపోతే ఇది ఈ రౌండ్ మొత్తంలో బిగ్గెస్ట్ పనిష్మెంట్ నెక్స్ట్ క్వశ్చన్ ది. సో యూ హ్యావ్ టు ఆన్సర్. నేను ముందే చెప్తున్నా, మళ్ళీ తర్వాత చెప్పలేదు అని చెప్పొద్దు. అండ్ అమ్మో, ఇది ఎక్కడ ఉంది ప్లేస్? ప్లేసా? ఏంటిది అసలు? లైక్ మాన్యుమెంట్సా లేకపోతే పార్లమెంటరీ ప్లేసెస్? చర్చ్. ఇట్స్ చర్చ్. క్లూ ఉన్నాయి కదా, నేను మర్చిపోయినా. చర్చ్. ఫేమస్ చర్చా? అక్కడది ఫేమస్. అక్కడ ఫేమసా? పాయింట్ దొరికింది, పాయింట్ దొరికింది, పాయింట్ దొరికింది. ఉండు, నేను యూట్యూబ్ ఓపెన్ చేసుకోవాలి పనిష్మెంట్ ఇవ్వాలంటే. ఎందుకన్నా మరి 20th ఎపిసోడ్ అంటే చాలా ఫన్ ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు. నీ దగ్గర కాదు ఫన్, వాళ్ళకి ఫన్ కావాలి. మన ఇండియాలోనే కదా? మన ఇండియా ఇండియాలోనే ప్లేసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ స్టార్టెడ్ ఇన్ ఇండియా అని మెన్షన్ చేశా. గోవా. గోవా ఫినామినా, ఏదో ఫినామినా చర్చ్ ఏదో ఉంది. అయితే ప్లేస్ నేమ్ చెప్పు, ప్లేస్ నేమ్ చెప్పు. గోవా. నాకు డౌట్ వస్తుంది ఎందుకో. నీకు డౌట్ వచ్చిందంటే నేను ఫిక్స్ అయిపోతా అది గోవానే. నువ్వు అసలు ఇరికిస్తా బాగా తెలుసు. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ హెల్పింగ్ యూ. నాకు ఎందుకు డౌట్ వస్తుంది. సరే నాకేంటి, నేను హెల్ప్ చేద్దాం అనుకున్నాను నాకు యాంకర్ గా. ఐ విల్ గో విత్ గోవా. నాకు ఎందుకు సౌత్ సైడ్ అనిపిస్తుంది. నాకు ఎందుకు సౌత్ సైడ్ అనిపిస్తుంది. సౌత్ సైడ్ అక్కడ వాటర్ ఉంటాయి, బ్యాక్వర్డ్ వాటర్ వస్తాయి. అన్న నాకు ఒక్క అది సంథింగ్ క్యాథోలిక్ అలా ఏదో స్టార్ట్ అవుతుంది, అదేనా? ఐ సెడ్ ప్లేస్ నేమ్, నాట్ ద చర్చ్ నేమ్. గోవా. గోవా. గోవా ఫిక్సా? నాకు ఎందుకో కేరళ అనిపిస్తుంది. నో, గోవా. చాలా మంది కామెంట్స్ కూడా కేరళ పెడుతున్నారు చాలా మంది, ఎందుకంటే కేరళ ఈజ్ ఫేమస్ ఫర్ లైక్. నాకు తక్కువ కామెంట్స్ అవుతున్నాయి. ఓకే, సో ఐఎమ్ గోనా ఫిక్స్ గోవా అంటున్నావు నువ్వు. నేను కేరళ అంటున్నాను. ఎంతసేపటికి నువ్వు నమ్మకుండా గోవా పెడుతున్నావు. పనిష్మెంట్ చూసి నువ్వు చేయకపోతే అది నా తప్పు కాదు. ఓకే ఓకే, గోవా ఫిక్స్. Srikanth is also saying Kerala, and Naveen Saudi saying Kerala. Ammu Kweti saying Kerala. Sir, naake గోవా. 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 గోవా ఏంటో గోవా అని అనిపిస్తుంది. The answer is Goa. పనిష్మెంట్ ఏంటో కూడా తెలుసుకోవచ్చా? డాన్సా? సరిపోయిందిలే, నేను ఎట్టో ఆన్సర్ చెప్పినా కాబట్టి సరిపోయింది. ఓకే, తప్పించుకున్నావు. సో వి మూవింగ్ టు ద డాన్స్ చేయాలంటే కూడా నన్ను వీడియో షూట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. నేను ఎస్కేప్ అయ్యా. మీ తమ్ముడు ఫోన్ పట్టుకుంటాడు, నేను మ్యూజిక్ ప్లే చేస్తాడు, నువ్వు డాన్స్ కింద చేస్తాడు. వెళ్ళిపోయినారు. ఇన్సేపు మీరు చెప్పినారు కదా హెల్ప్ చేస్తాను, కింద వెళ్ళిపోయినారు. లిటరల్లీ నేను సేవ్ అయ్యింట. ఫోర్త్ క్వశ్చన్. ఓకే.
ఏంటి ఇది ప్లేసా? యూ హావ్ టు సే ప్లేస్ నేమ్. అంటే మీరు ఆ టెంపుల్ నేమ్ ఆర్ ఆ ప్లేస్ నేమ్ ఎక్కడుంది అది? అమ్మో ఇదేదో చాలా పెద్ద టెంపుల్ లా ఉంది. మధురై అదే. మధురై మీనాక్షి టెంపుల్. ఫిక్స్ చేసేయి నవీన్, అంత కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు యూ హావ్ టు ఫిక్స్. లేదన్నా ఏదో మూవీలో చూసిన. మహేష్ బాబు మధుర మధుర మధు మీనాక్షి కంచి అదే కత్తు కత్తు కామాక్షి, ఇట్స్ మీనాక్షి అవును టెంపుల్. నేను మర్చిపోయినా, మీరు క్లూస్ ఇస్తారు కదా, నాకు క్లూ కావాలి. క్లూ చెప్పరా నేను అసలు ఇవాళ అసలు అన్నా? ప్లీజ్ అన్నా, అందరికి హెల్ప్ చేస్తా కదా. 20th ఎపిసోడ్ మరి నాకు ఇంత కష్టం. ఎందుకంటే పనిష్మెంట్స్ ఇక్కడ ఆల్రెడీ అక్కడే ఉన్నాయి కాబట్టి ఇక్కడ క్లూస్ ఇవ్వకూడదని మా టీం చెప్పారనమాట. అందుకే హావ్ టు ఫాలో మై టీమ్. అన్నా ప్లీజ్ అన్న, ఇప్పుడు వరకు 3 క్వశ్చన్స్ జరిగినాయి, నేను ఒక్కటి కూడా హెల్ప్ అడగలా. ఓకే, నేను కొన్ని కామెంట్స్ పెట్టాను, నేను అవి చదువుతాను. కొంతమంది భద్రాచలం అంటున్నారు, కొంతమంది తిరుపతి అంటున్నారు, కొంతమంది మధుర మీనాక్షి టెంపుల్ అంటున్నారు, కొంతమంది అవును నేను కూడా మధుర మీనాక్షి టెంపుల్ అని. బట్ మీరు క్లూ ఇవ్వండి అన్న, దాన్ని బేస్ చేసుకుని నేను గెస్ట్ చేస్తా. ఓకే, అది ఒక హిందూ టెంపుల్. టెంపుల్ అన్నాక హిందూస్వే ఉంటాయి అన్న. క్లూ ఇవ్వన్నా, ఒక్క క్లూ. ఓకే, అవును ఇంకా పిక్స్ ఉన్నాయా దానికి రిలేటెడ్ గా? ఒక పిక్కే ఉందా? ఒక పిక్కే ఉంది. సరే క్లియర్ గా చూపియండి ఒక్కసారి. అది కూడా మనకి సోషల్ లో ఉంటది. చూడన్నా పాపం ఎంత క్యూట్ గా అడుగుతున్నారు, క్లూ ఇవ్వచ్చు కదా అంటున్నారు. సరేలే చూపించండి, ఇంకోసారి చూపించండి చూస్తా. నువ్వు చూడు ఇంతలో. ఓకే చూడు, ఇక్కడ కొండలు ఉన్నాయి. ఐ థింక్ తిరుపతి అనిపిస్తుంది నాకు. లేదు తిరుపతికి నేను వెళ్ళినా. పవర్ వచ్చింది ఆ లైట్. అబ్బా పవర్ వచ్చింది తిరుపతి అనిపిస్తుంది. ఎక్స్క్యూజ్ మీ నవీన్ అన్న, లైక్ క్లూ చెప్పన్నా, ఒక చిన్న క్లూ. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్తే ఈ క్వశ్చన్ క్లూ ఇవ్వన్నా, ఎందుకంటే నాకే తెలియదు. సో అందరూ మధురే అన్న, మధుర మీనాక్షి టెంపుల్. ఓకే ఫైనల్లీ ఫిక్స్ మధుర మీనాక్షి టెంపుల్. ఇంకా అన్ని చెప్పు. సరేలే మధుర మీనాక్షి టెంపుల్. ఓకే, ఫిక్స్ మధుర మీనాక్షి టెంపుల్ టు నవీన్ గారు. ద ఆన్సర్ ఈజ్ విను, పనిష్మెంట్ కూడా చూడు. నేను పోజ్ ఇవ్వాలా? ఎక్స్క్యూజ్ మీ, యూ హావ్ టు సింగ్ ఏ సాంగ్. ఓకే, పోజ్ అంట, పోజ్, ఇట్స్ ఎ సాంగ్. అన్నా నేను లాస్ట్ ఎపిసోడ్ లోనే చెప్పినా అన్నా. సరే మీరు అన్నట్టుగా మాట ప్రకారం ఇప్పుడు నేను సాంగ్ పాడతా. లైక్ లాస్ట్ లైవ్ లో మీరు ప్రామిస్ చేసినారు, నాకు ఇప్పుడే పాయింట్ రైజ్ అయింది. మీరు ప్రామిస్ చేసినారు నెక్స్ట్ లైవ్ లో నేను డెఫినెట్ గా సాంగ్ పాడతా అని. మీరు ఫస్ట్ పాడండి. నెక్స్ట్ నీ రౌండ్ జరుగుతుంది. తెలీదు, నా రౌండే అవ్వచ్చు. నేను మళ్ళీ మర్చిపోతా. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ పాట పాడితే ఉన్న వ్యూవర్స్ అందరూ వెళ్ళిపోతారు. నాకు తెలీదు, నేను కూడా అలానే అనుకుంటా. సో నాకు తెలియదు అన్న, లైక్ మీరు ప్రామిస్ చేసినారు కాబట్టి ఇప్పుడు మీరు పాడాల్సిందే. మీరు పాడిన వెంటనే విత్ ఇన్ 5 seconds గ్యాప్ లో నేను పాడతా. మీరు పాడాల్సిందే, ప్రామిస్ చేసిన. సేమ్ రౌండ్ చరీష్, ఇట్స్ గోయింగ్ సెకండ్ రౌండ్ చరీష్ అండ్ వీ హ్యావ్ నాకు టాస్క్ వచ్చింది చరీష్. చెప్పు, పాడాల్సిందే. యా, ఎవరు సో అనుకోనా అఖిల్ పాట పాడాల్సిందే. సుమ ఎక్కువైంది లైవ్ అయిపోయాక మాట్లాడతా. అలా ఏమనకూడదు, మీరే ప్రామిస్ చేసినారు కాబట్టి మీరు పాట పాడాల్సిందే. మీకు మ్యాషప్ కావాలా, ర్యాప్ కావాలా, ఏ సాంగ్ కావాలి? మ్యాషప్ కావాలి. గాయస్, ఇది అయిపోయిన తర్వాత ఎవరికి ఏదైనా అయితే గనుక నా రెస్పాన్సిబిలిటీ కాదు. అండ్ సెకండ్ థింగ్, నా మీద కేసు పెట్టద్దు. ఓకే, సో ఐమ్ గోనా సింగ్ ఏ సాంగ్ అనమాట. సో నాకు రోతగా ఉంటుంది నా వాయిస్. పర్లేదన్న, మేము అడ్జస్ట్ చేసుకుంటామన్నా, మాకేం పర్లా. ఓకే, నేనేంటంటే ఒక సాంగ్ నిన్ననే చూసాను అనమాట. సో లైక్ మదర్ సాంగ్ అది. సో ఐ సింగ్ దాట్ అనమాట.
సో కొంచెం హలో మ్యాషప్ అన్నారు మీరు. మ్యాషప్ అంటే లిటరల్లీ ఒక 4 songs or 5 songs అట్లీస్ట్ ఉండాలి. ఓకే. తెలుసా తెలుసా ప్రేమించానని, రాసా రాసా నువ్వే నేనని, మనసున ఏదో రాగం వీరిసెను నాలో వేగం, ఒక చూసి వద్దామా. అదేంటి ఓ కొత్త. ఓకే 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 సారీ సారీ ఫర్ ఇంటరప్ట్. ఓకే అట్లా స్టాప్ చేస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి పాడమని చెప్తాం మేము. ఎక్స్క్యూజ్ మీ, నాకు సింగర్ వద్దు ఆపేయండి ఆపేయండి అంటున్నారు. చూడు కింద కామెంట్ చూడు. ఎవ్వరు పెట్టొద్దు, ఆపొద్దు, పాడమని చెప్పండి. ముందు సరే ఇప్పుడు వచ్చి కమెంట్ చూద్దాం ఏం పెడతారు. అఖిల్ అన్న సూపర్ సాంగ్ అంట, నాకు వచ్చింది. క్యారీ ఆన్ అంటున్నారు, పాడాల్సిందే. మందారా మందారా. ఏంటది మందారా మందారా? నేను ఇట్టే పాడతా, నేను పోయేం చదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, తనలో ఎదునై నింటే పెడుతోంది ముద్దగా, తన లాలి పాటలోనే సరిగమ పంచుతోంది ప్రేమ పదుని. ఇంకోటి ఉంది, 4 పాడినారు. ఇంకోటి 5th సాంగ్ ఏది? నేను 5 songs అన్నా. చాలు ఇంకా యూ సాంగ్. ఓకే. అయ్యో నేను అసలు ప్రిపేర్ అవుదాం అనుకున్నా, లైక్ సాంగ్ నేను అసలు పాడేయాలనుకున్నా. ఓకే నేను పాడతా. సో నాకు కూడా ఈ సాంగ్ చాలా ఫేవరెట్ అన్నమాట. అయ్యో లిరిక్స్ ఇస్తాలే. లిరిక్స్ నాకు తెలిసి ఈ లిరిక్స్ నీకు డెఫినెట్ గా రాదు. ఓకే సో యూ కెన్ సింగ్. కోరస్ ఇస్తా. సో ఇది మదర్ గురించి ఉంది సాంగ్. ఓకే ఓకే సింగ్ 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 సింగ్. సారీ ఫర్ డిస్టర్బెన్స్ అండ్ యా. ఓకే. అయ్యో నాకు వాటర్ లేదు. లాలి లాలి జోలాలి అంటూ లాలిన్. ఎక్స్క్యూజ్ మీ, నేను పాడలేదా పాట పాడమన్నప్పుడు? పాడినా అన్నా, అది నేనేం అనలా, ఇక్కడ ఉన్నారే. ఓకే పాడేసిన అన్నా. we are in live and you have to sing a song. Okay Mr. Naveen, sing. లాలి లాలి జోలాలి అంటూ లాలించాలి గాలి, లాలి లాలి జోలాలి వింటూ లోకాలన్నీ ఊగాలి. చాలు డన్. ఇలా మన ఇద్దరం గొడవ పడితే లైవ్ అయిపోయి ఇక్కడతోనే ఎండ్ అవుతా ఉంటది అన్నా. ఇంకా చాలా ఉంది కదన్నా. Yeah, that's what I'm going to the next question. So the final question of the round. ఓకే. అయ్యో ఇదేంటిది? It's place. ప్లేసా? చాలా క్లూ అన్నా. అప్పుడే చెప్తున్నారు కదా మీరు ఈ క్వశ్చన్ కి క్లూ ఇస్తా అని. ఇది నార్త్ సైడ్ లో ఉన్న ప్లేస్. నార్త్ సైడ్ అంటే ఏంటది ప్లేస్ అంటే? లైక్ ఒక మహల్. ఇది ఒక మహల్. మహల్ ఇది ఒక హిస్టారికల్ ప్లేస్. మహల్ ఇది. మహల్లా? యూ హావ్ టు సే ప్లేస్ కాదు, అది హిస్టారికల్ నేమ్ చెప్పాలి. హిస్టారికల్ నేమా? మహల్ నార్త్ సైడ్ లో మహల్ ప్లేస్ అన్నా. ఇంకా చెప్తాను, అన్ని ఆన్సరే చెప్తాను, ఇంకెందుకు అన్నా. నాకు అది అసలు ఏం మహల్ అని కూడా తెలీదు. అట్లీస్ట్ ప్లేస్ అన్నా చెప్తే. ఇట్స్ జైపూర్. జైపూర్ లో ఉంది. జైపూర్ లో మహల్ గుర్తుంది. అన్న ఒక నిమిషం,
Vidya, you told right answer. Me Naveen told right answer. No comments చూడకూడదని ప్రామిస్. దివ్య రైట్ ఆన్సర్. నాకు దాని ప్రొనౌన్సియేషన్ తెలియట్లే. హవా మహల్. ఓకే, సో వి ఆర్ ఫిక్సింగ్ హవా మహల్. ఏదో ఉంటుంది. సో నువ్వేదన్నా హువానా హవానా అన్న, జైపూర్ అనగానే నాకు అది గుర్తొచ్చింది. హవాను ఏదో హవా మహల్. సో నీకు పనిష్మెంట్ ఉందన్నమాట. ఎందుకు పనిష్మెంట్? యూ హావ్ టు కీప్ దిస్ ఎమోజీస్. అన్న పనిష్మెంట్ ఎందుకన్నా? నేను ఆన్సర్ చెప్పినా కదా. మేము మహల్ అని చెప్పాను, జైపూర్ అని చెప్పాను, ఇంకా నువ్వేం చెప్పావు అదేం లేదు కాబట్టి యూ హావ్ టు సే ఆన్సర్. సో ఆ ఎమోజీస్ పెట్టాలి మిస్టర్ నవీన్ గారు. ఎమోజీస్ పెట్టండి. ద ఫస్ట్ ఎమోజీ లవ్, సాడ్, క్రేజీ, డిప్రెస్డ్, అదేంటుంది డిప్రెస్డ్, డిప్రెస్డ్, హ్యాపీ, కన్నింగ్, కన్నింగా, సో అక్కడ ఉంది. షాక్, యాంగ్రీ, ఫన్నీ. అంతే. లిటరల్లీ దీనికి పనిష్మెంట్ ఇవ్వకూడదన్నా. నేను అడిగినప్పుడు మీరు ప్లేస్ చెప్పకుండా ఉండాల్సింది. That's all. We end up with the second round. And ఓకే, లైక్ నేను మీ గురించి కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తా. మీ అంత కార్లే అన్నా, మీ అంత మీలాగా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయలేకపోయినా, మీ అంత స్ట్రగుల్ నేను పడకపోయినా, బట్ ఏదో మా సహాయ శక్తులు ఉపయోగించి కాస్తో కూస్తో మీ గురించి ఇన్ఫర్మేషన్ కనుక్కున్నాం. షాక్ అనమాట. నాకంటే అన్ని గలీజీ వస్తాయి. చరిస్తున్నాడు, సుమా ఉంది, వీళ్ళందరూ ఉన్నారంటే ఏదో గలీజే చెప్పుంటారు. లేదన్నా, లేదు. కాల్ అయిపోయాక ఉన్నాను మీ అందరికి గలీజ్ వస్తాయి. అమ్మో, మేనేజర్ కూడా ఉన్నాడు. ఇది లైవ్. ఎందుకు అలా బెదిరిస్తారు? మీరు కూడా ఇలానే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినారు కదా, అలా అనకూడదు. ఓకే, ఐఎమ్ సారీ. క్యారీ ఆన్. సో అంటే ఒక సిచ్యువేషన్ అన్నమాట ఇది. ఏంటి, లైక్ నేను కూడా మీలాగా బిట్స్ గా చెప్తా. లైక్ యూ హ్యావ్ టు ఫ్రేమ్ ఏంటి దాన్ని. నేను గలీజ్ ఉంటాయి. నేను ఇప్పుడు అఖిల్ ఉప్పల్పాటి. సో నేను లైవ్ చేస్తున్నా. క్యాంపస్ కేఫ్ ఫ్రూట్ స్టాల్ ఫోర్స్ చేయడం వల్ల ఫ్రూట్స్ దొబ్బేయడం. అది సుమా చెప్పింది గలీజ్. ఓకే, సో ఏంటంటే మా కాలేజ్ లో వీ హ్యావ్ డిఫరెంట్ స్టాల్స్ అన్నమాట. ఒక్కొక్క స్టాల్ లో ఉంటాయి అన్నమాట ఫుడ్. డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టాల్స్ ఉంటాయి. నేను నా గురించి అంత బ్యాడ్ చెప్తున్నా, నీ గురించి అంత గుడ్ ఇన్ఫర్మేషన్ అనుకున్నా. లైక్ మేము కూడా చాలా థింగ్స్ చేసామన్నా. చెప్పు పర్లా. యా, సో అయితే ఏంటంటే నా ఫ్రెండ్ సుమా అని ఒక అమ్మాయి ఉంటది అనమాట. సో ఓకే, ఆ అమ్మాయి నేను కలిసి జస్ట్ నార్మల్ గా కాలేజ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైమ్స్ లో స్టాల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటాం అనమాట. ఏ స్టాల్ అవుతుందమ్మా, ఏది బాగుంటుంది అన్ని గెలుపుతూ ఉంటాం. ఒకరోజు ఫ్రూట్, నాకు ఐడియా ఉన్నంత వరకు చెప్తాది, అవునా కాదు నువ్వు చెప్పు. సో ఒకరోజు ఫ్రూట్ షాప్ కి వెళ్ళేసి అక్కడ వాడు జ్యూస్ పడుతుంటే, ఇక్కడ అంటే షాప్ ఇలా ఉందనుకో, ఇక్కడ ఫ్రూట్స్ పెడతారు అనమాట ఇటు. సో ఇక్కడ చిన్న చిన్నగా ఫ్రూట్స్ అని దొబ్బేసి బ్యాగులు వేసుకున్నాం. పారిపోయారంట. అదే ఇంకా తీసుకుని వెళ్ళిపోయాం అక్కడ నుంచి. మళ్ళీ రిటర్న్ వచ్చి పే చేయలేదా? నో. బ్రేకింగ్ న్యూస్. నేను కావాలని చేయలేదు. సుమాన్ ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి చేయమన్నందుకే నేను చేస్తాను. ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. అలా అంత లేదు. పాపం ఎందుకు అక్కని ఇరికిస్తారు? తప్పు చేసింది మీరు. యూ హ్యావ్ టు రిగ్రెట్ యువర్ సెల్ఫ్. కదా చేశాను. అలా లేదు, అదంతా కౌంట్ లో రాదు. తప్పు ఎవరు చేసినారు అదే కావాలి మాకు. ఓకే డన్. సో ఇంకో సిచ్యువేషన్ ఏంటి? అవును, ఇంతేనా? లైక్ నా రౌండ్స్ ఇంకా ఏదైనా ఉన్నాయా? ఇంకొకటి ఉంది. అవునా? సో ఓకే, నీకు ఇవాళ ఇంకో సర్ప్రైజ్ కూడా తీసుకొని వచ్చిన.
సో Okay. అది మీరు అనుకున్నారు, సో అలా జరిగితే బాగుండని, సో దాన్ని ఐ మేడ్ దట్ ఈరోజు. ఓకేనా? ఇంకోటి ఏంటంటే ఏదో షార్ట్ ఫిలిం తీసినారంట మీరు, స్టోరీ ఏంటి? ఒక గల్లీ షార్ట్ ఫిల్మ్ డిలీట్ చేసేసా నేను, అది లేదు ఇప్పుడు. డెలీట్ ఏం ఓకే లేదంటే పర్లా. మా కాలేజ్లో ఏంటంటే షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ జరుగుతున్నాయి అనమాట. సో నాకు అసలు ఏం ఇంట్రెస్ట్ లేదు. సో లైక్ మా సార్ ఒక అతను అనమాట. సో అతను ఏంటంటే షార్ట్ ఫిల్మ్ తీ అని చెప్పేసి చాలా ఇబ్బంది పెట్టాడు. సో అప్పుడు నాకు ఫ్రెండ్స్ అంటే నేను యశ్వంత్, విశ్వనాథ్ వీళ్ళందరూ ఉండి లైక్ అరే ఒక యశ్వంత్ ఇస్ ప్రొడ్యూసర్ అనమాట. ఇప్పుడు మా షార్ట్ ఫిల్మ్ కి ఖర్చు అయితే 4,000 5,000 అయింది. సో పాప మొత్తం వాడే పెట్టుకున్నాడు. సో అంటే నేను ఒక అమ్మాయి ఎలా ఉంటది బయట ప్రపంచంలో అన్నట్టుగా తీసాము. సో నాకు దానికి సెకండ్ అది వచ్చింది, వాట్ యుల్ సే, సెకండ్ ప్రైజ్ వచ్చింది. కంగ్రాచులేషన్స్. అట్లా మరి అది చెప్పొచ్చు కదా, షార్ట్ ఫిలిం అన్న వెంటనే ఎందుకు అలా నవ్వినారు? అంటే అది ఇప్పుడు చూసుకోవడానికి నాకే గలీజ్ అనిపిస్తుంది, ఎంత గలీజ్ తీసానా అని. ఓకే, ఎందుకు డాగ్స్ అంటే భయం? చూడగానే పరిగెడతారంట. నాకు అంటే అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎలర్జీ ఉంటది కదా. సో లైక్ నాకు ఫోబియా అనేది ఒక డిసీజ్ ఉంది అనమాట. అంటే నాకు ఎలర్జీ ఫోబియా ఉంటుందంటే లైక్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగింటేనే కదా మనకు కూడా భయం అనేది ఉంటుంది. ఎప్పుడైనా ఖర్చిందా? అలా ఏం లేదు, ఇన్స్టెంట్ అంటే ఏం లేదు కానీ బట్ నాకు ఎందుకు కొన్నిసార్లు అవన్నీ చూస్తే నచ్చవు. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి నేను మళ్ళీ రివీల్ చేస్తా. ఓకే, వీఆర్ గోయింగ్ టు ద థర్డ్ రౌండ్ అండ్ ఫైనల్ రౌండ్ ఆఫ్ ది లైక్ నవీన్ లైవ్ అనమాట. సో మేము ఏంటంటే ఒక గత 2 days నుంచి మీ ఫ్యాన్ పేజెస్ కి ఒక కాంపిటీషన్ పెట్టాం మీకు తెలియకుండా. అవునా? ఓకే. సో దాంట్లో అవుట్ ఆఫ్ ఫ్యాన్ పేజెస్ లో 15 ఫ్యాన్ పేజెస్ షార్ట్ లిస్ట్ అయ్యాయి అనమాట. సో అన్ని ఫ్యాన్ పేజెస్ కి ఏంటంటే మీ మీద కొన్ని పిక్స్ చూపిస్తాం మేము, అవి మీరు చూసి ఎలా రియాక్ట్ అవుతారో అది చెప్తే మేము అది ఎవరు క్రియేట్ చేశారు ఏంటి అని చెప్పేసి మీకు చెప్తాం. సరే అన్న. ఓకే ఓకే, వాళ్ళు మీ మీద కొన్ని మీమ్స్ క్రియేట్ చేశారు, మీమ్స్ కి నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? సరే. ఓకే, ద ఫస్ట్ మీమ్ చేసింది ఎవరంటే 14122551 నవి అనే ఫ్యాన్ పేజ్ చేశారనమాట. సో ఆ ఫ్యాన్ పేజ్ ఓనర్ వచ్చేసి దివ్య పావని. ఓకే, సో దివ్య, వి ఆర్ గోనా షో యువర్ ఫస్ట్ పిక్చర్. చదివేనా? మీకు అర్థమవుతుందా? నవీన్ 2 minutes అది. నవీన్ అన్న టిక్ టాక్ వీడియోస్ కొంతమందికి ఇష్టం ఉంటది, కొంతమందికి ప్రేమ ఉంటది. నాకు మాత్రం నవీన్ టిక్ టాక్ వీడియోస్ అంటే పిచ్చా. కొంతమందికి ప్రేమ ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉంటుందా? నాకు మాత్రం పిచ్చా నవీన్ వీడియోస్ అంటే. పిచ్చ అంటే ఎట్లా? పిచ్చ అంటే క్రేజీ ఉంటాయా, లేకపోతే అంత పిచ్చికి ఇష్టం అన్నా? క్రేజీ ఉంటాయా? రియాక్టింగ్ నీ మీద ఒక మీమ్ వచ్చింది, ఇట్ వాస్ దివ్య పావని ఫస్ట్ మీమా? చాలా క్రేజీ ఉంటాయంటే నాకు కూడా హ్యాపీగానే ఉంటుంది. లైక్ బోరింగ్ ఇలా కాకుంటే అలా లేదు కాబట్టి క్రేజీగా అవును, కొన్ని క్రేజీ ఉంటాయి. సో ఐఎమ్ హ్యాపీ విత్ దట్. ఓకే ఓకే, మీ సెకండ్ మీమ్ వచ్చేసి fan_of నవి అనే వాళ్ళు క్రియేట్ చేశారనమాట. ద ఓనర్ ఇస్ సాయి సుష్మిత. ఓకే, నవీన్స్ ఫస్ట్ రిప్లై. ఇంకేం కావాలి? అమ్మా, ఏంటో అది చూడగానే నాకే హ్యాపీ ఉంది. లైక్ అంత ఫస్ట్ రిప్లై కోసమే అంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారంటే నాకు కూడా హ్యాపీ ఉంది. ఓకే, సో మీ థర్డ్ ఏంలే ఆ పేరు ఏంటన్నారు? ఫస్ట్ దివ్యనా? ఫస్ట్ వన్ ఇస్ దివ్య, సెకండ్ వన్ ఇస్ సాయి సుష్మిత. ఓకే, థ్యాంక్ యూ దివ్య, థ్యాంక్ యూ సాయి సుష్మిత. అంతే, థ్యాంక్స్. ఓకే, థర్డ్ వన్ ఇస్ ఇట్స్ మీ నవీన్. ఓకే, క్రియేటర్ ఇస్ ఇంద్ర.
కనిపించట్లా, కొద్దిగా కొద్దిగా వెనక్కి తీరా. ఏంటమ్మా అలా చూస్తున్నాం అనేసి రాశికన్నా అంటది అనమాట. ఆ, సో నువ్వు అంటావు కదా, అంటే మేడం అది మేడం, అనగానే ఆ, అంటే ఇంతలో కింద తను మేడం అంటదిగా, అది. ఆ, ఓకే. పర్లేదు చెప్పమ్మా అని తను అంటది. ఇంతలోకి నువ్వు అంటావు కదా, ఓకే 1 సెకండ్, ఇంతలోకి తను అంటది కదా, మీరు చాలా క్యూట్ గా ఉన్నారు అనేసి నువ్వు అంటావు. ఇంతలోకి తను అంటది కదా, చెప్పాలేంటి నువ్వు కూడా క్యూట్ గానే ఉన్నావు. మధ్యలో నేనేం చెప్తా ఉన్నా ఇలా పెట్టుకొని. అంటే సిగ్గుపడుతూ చెప్తున్నావు మీరు కూడా క్యూట్ గా ఉన్నారు అని. అయ్యో అవును, రాశి కన్నా ఎప్పుడు క్యూట్. ఇటుపక్క రాశి కన్నా ఇటుపక్క రాశి కన్నానే కదా. ఆ, రాశి కన్నాకి నీకు కన్వర్జేషన్ జరుగుతుంది. ఓకే. చెప్పాలంటే రాశి కన్నా కన్నా నాకంటే చాలా క్యూట్ ఉన్నారు. సో వాళ్ళు కనుక్కున్నారు కాబట్టి రాశి కన్నా నా ఫేవరెట్ కాబట్టి అట్లా కంపేర్ చేసి పెట్టినారేమో. యా, క్రియేటర్ ఇస్ ఇంద్ర. ఓకే, థ్యాంక్ యూ ఇందిరా గారు. ఓకే, నెక్స్ట్ మేము వచ్చేసి ఇట్స్ మీ నవీన్ బై యశస్వి. ఓకే. when Naveen sir is ఏంటది when Naveen sir is being late for posting his TikTok. వాళ్ళ రియాక్షన్ ఇట్స్ మీ నవీన్ పేజ్ లో యశస్వి క్రియేటివ్ అంటే యశస్వి ఉన్నారు. ఇది అమ్మో. ఓకే. అవును, చాలా వరకు వెయిట్ చేస్తాను నా వీడియోస్ కోసం, నేనే కొద్దిగా లేట్ చేస్తా. బట్ ఇప్పుడైతే రెగ్యులర్ గా పోస్ట్ చేస్తున్నా. ఈ రోజు కూడా పోస్ట్ చేయాలని వీడియో. ఓకే, సో ద నెక్స్ట్ మీమ్ వాజ్ లైక్ కౌశిక్ షేక్ అనే పేజ్ నుంచి కౌశిక్ ప్రిపేర్డ్ అనమాట. నవీన్ ఇస్ నాట్ జస్ట్ నేమ్, ఇట్ ఈస్ మెనీ థౌజండ్స్ పీపుల్స్ ఆఫ్ లవ్. అవును, డెఫినెట్లీ ఆ లవ్ వల్లే ఇప్పుడు నేను ఈ స్టేజ్ లో ఉన్నా. థ్యాంక్ యూ కౌశికే కదా. యా, థ్యాంక్ యూ కౌశిక్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మేము వచ్చేసి నవీన్ 7063 పేజ్ అండ్ క్రియేటర్ ఇస్ లావణ్య. ఓకే. యు ఆర్ ది బెస్ట్ థింగ్ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్. నీ స్మైల్ కి ఫిదా అందరూ. ఓకే, నీ స్మైల్ కి ఫిదా అందరూ. మరి కింద We want to thank your mom giving you to us. ఓకే, లవ్లీ. లావణ్య. థ్యాంక్ యూ లావణ్య. యా, చాలా వరకు నా కమెంట్స్ లో ప్రతి ఒక్కరు నా స్మైల్ నే ఫస్ట్ వాళ్ళు అట్రాక్ట్ అయ్యేది ఆ స్మైల్ కే. అందుకనేసి నేను మోస్ట్లీ నా వీడియోస్ అన్ని లైక్ ప్రతి ఒక్క వీడియోలోనూ స్మైల్ ఉండాలనేసి నేను వీడియో చేస్తా. ఇన్ కేస్ ఒకవేళ సాడ్ గా పెడితే వాళ్ళు పెడతారు, లేదు అస్సలు చెయ్యొద్దు సాడ్ గా ఉన్నావని. సో అందుకనేసి ఎప్పుడు స్మైల్ తో ఉన్న వీడియోస్ చేస్తా. ఓకే, ద నెక్స్ట్ మీమ్ ఇస్ నవీన్ _ ఫాండమ్, క్రియేటర్ వచ్చేసి జాహ్నవి. ఓకే. He was born in Chittor but now living in so many hearts. యా, ఓకే. నాకు దీనికి ఎలా రెస్పాండ్ అవ్వాలి కూడా తెలియదు. ఇంక వాళ్ళ అన్నదనోగా. లేదు, నేను ఆల్రెడీ తినేసాను. ఓకే, సో ద నెక్స్ట్ పేజ్ వాస్ నవీన్ ది రాక్ స్టార్ పేజ్, ద క్రియేటర్ సాత్విక. ఓకే. నాకు ఇష్టమైనవి రెండే రెండు, ఒకటి నిద్ర, వన్ సెకండ్ నా లైవ్ ఎండ్ అవుతుంది. ఐఎమ్ గోనా కంటిన్యూ అగైన్. సో 1 hour అయిపోయింది కాబట్టి ఎండ్ అవుతుంది. జస్ట్ గివ్ మీ 1 minute, నేను అది మళ్ళీ స్టార్ట్ చేస్తా. సో బాయ్.